సీఎం రేవంత్ ఢిల్లీ టూర్పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. 42వసారి రేవంత్ ఢిల్లీకి వెళ్లినా తెలంగాణకి ఒరిగిందేమీ లేదన్నారు. ఉపాధి హామీ పని దినాలు సగం తగ్గాయని విమర్శించారు హరీష్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. సిడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ అగ్రనేతల్ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కులగణనను మోడల్గా తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సిడబ్ల్యూసీ తీర్మానం చేయడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు రేవంత్ రెడ్డి. దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలవడం ఆనందంగా ఉందన్నారు ఆయన. మరోవైపు సీఎం ఢిల్లీ టూర్ పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీకి వెళ్లినా ఉపాధి పని దినాలు సగం తగ్గాయంటూ విమర్శించారు. విషయం తెలిసినా ఆయన మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 4 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు వెంటనే కూలీల పనిదినాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రతిసారి సీఎం హస్తిన పర్యటనపై విమర్శలు చేయడం తగదన్నారు. మరోవైపు ఇప్పటికే తన ఢిల్లీ పర్యటనలపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 100 సార్లు కాదు 1000 సార్లు ఢిల్లీకి వెళ్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానని, కేంద్ర మంత్రుల్ని కలుస్తానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.